391 question. If dash amperes of current passes more than 1 second through heart, he becomes fatal. సో ఎన్ని యాంపియర్స్ ఆఫ్ కరెంట్ వెళ్తే ఎన్ని యాంపియర్స్ ఆఫ్ కరెంట్ ఒక సెకండ్ కాలం పాటు కనుక ప్రవహించినట్టయితే గుండె కొట్టుకోవడాన్ని ఆపేసి మరణానికి దారితీస్తుంది అని అంటే 0.07 యాంపియర్స్ 0.07 యాంపియర్స్ లేదా 70 మిల్లీ యాంపియర్స్ 70 మిల్లీ యాంపియర్స్ లేదా 0.07 యాంపియర్స్ 0.07 యాంపియర్స్ ఎంత కాలము ఒక సెకండ్ కాలము. నెక్స్ట్ క్వశ్చన్ 392 క్వశ్చన్ చూడండి. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద లెగ్స్ ఆఫ్ ఎ బర్డ్ స్టూడ్ ఆన్ ఎన్ ఎలక్ట్రిక్ వైర్ ఈజ్. సో ఈ ఎలక్ట్రిక్ వైర్ మీద ఈ రెండు పక్షి ఇట్లా కూర్చుంటే అప్పుడు దాని మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో రెండు కాళ్ళు ఒకే తీగ మీద ఉన్నాయి కాబట్టి అవి రెండు ఒకటే పొటెన్షియల్లో ఉంటాయి రెండు కాళ్ళు. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ 0 ఉండడం జరుగుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ 0 కనుక ఉన్నట్టయితే షాక్ కొడుతుందా? షాక్ కొట్టదు. ఎలక్ట్రిక్ షాక్ అనేది కొట్టదు. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది? 0 ఉన్నది. పొటెన్షియల్ డిఫరెన్స్ 0 ఉన్నది కాబట్టి ఎలక్ట్రిక్ షాక్ అనేది రాదు. 0 volts is the correct answer. 393 స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంతకి ఈక్వల్ అంటున్నాడు. సో రెసిస్టెన్స్ అనేది మనకు రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా క్రాస్ సెక్షన్ అలా 1/A అని అంటాము. సో ఇవి రెండు ఒక దగ్గర రాస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/A. ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ρL/A. ఇప్పుడు వాడు రో అడుగుతున్నాడు కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు 8 వస్తే RA/L. రో ఈజ్ ఈక్వల్ టు వాట్? RA/L. Rho is equal to RA/L. This is the correct answer. Okay. Next question చూడండి. 394th question. If the resistance of 4 meter long wire is 1 ohm, then what will be the resistance of 1 meter long wire of same potential difference, సేమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అండ్ సేమ్ మెటీరియల్? సో మనకేం తెలుసు? రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అని తెలుసు. కాబట్టి R1/R2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? L1/L2 వస్తుంది. R1 ఎంత ఇచ్చినాడు? 1 ఇచ్చినాడు. R2 ఏంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. L1 ఎంత? 4 meters. ఇదెంత? 1 meter. సో X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? X ఇటు పోతే 4 ఇటు సైడ్ వస్తుంది. సో దట్స్ వై X ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. 1/4 అవుతుంది. 1/4 అంటే ఎంత? 0.25. 0.25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 395 క్వశ్చన్ చూడండి. ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ ఆన్. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? లెంత్ మీద డిపెండ్ అవుతుందా? R is proportional to L. Okay, right. Cross sectional area resistance is inversely proportional to area. Yes. Nature of the conductor, కాపర్ వైర్కి, సిల్వర్ వైర్కి, గోల్డ్ వైర్కి అన్నిటికీ ఒకే రెసిస్టెన్స్ ఉండదు. డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంటాయి. కాబట్టి నేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. ఆన్సర్ ఈజ్ వాట్? ఆల్ ద అబౌవ్. నెక్స్ట్ వన్